ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఏది చేసినా ఏదోటి అంటనే ఉంటాం. మనం ఏదైతే చెప్పుకున్నామో మహాభారతంలో శకుని టైపు. శకుని మేనమామ కింద చూపిచ్చారంటే అమ్మకి సొంత తమ్ముడు మహాభారతం ప్రకారం. సో, చుట్టూ అంతా మేనమామలే ఉంటారు. అలా చెయ్యకు వాళ్ళు ఇలా అంటారు, నవ్వుతారు, చేస్తారు. నువ్వా ఎళ్లి మాట్లాడేది? వెనక్కి లాగుతూ ఉంటారు. సో, అప్పుడేం జేస్తాము? నేను ఆత్మని ధైర్య స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. ఈరోజు తండ్రి యొక్క మహిమనే బయట చెప్తూ ఉన్నారు. అసలు జ్ఞానం బయటికి రాలేదు. మీరంతా చెప్పాలి. ఈ జ్ఞానం అన్నది ఏదో సాధు సన్యాసులు వాళ్ళు చెప్పేది కాదు. చెప్పట్లేదు గూడా. కల్కి భగవంతుని యొక్క దశావతారం కల్కి అవతరణ జరిగి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ జరుగుతది. దాని ద్వారా ధర్మం బయటకొస్తది అంటే ఇప్పుడు ఉన్న మఠాధిపతులు, పీఠాధిపతుల వల్ల రావట్లేదనే కదా! భగవద్గీత పారాయణం వరకొచ్చారు. కానీ రెండవ చాప్టర్ సాంఖ్యయోగ ఎక్కడ చెప్తున్నారు? ఇదే గొప్ప సేవ. ఆ అవకాశం మీ అందరికొచ్చింది. సబ్జెక్ట్ చెప్తారా లేదా తర్వాత సంగతి గాని, ఇప్పుడు మీరు ప్రయోగం చేస్తున్నారు కాబట్టి, ఏ సంకల్పాన్ని మీరు ప్రయోగం చేశారు? మీకు గ్రూప్‌లో వేసేసాం సంకల్పాలు. స్క్రీన్ మీద గూడా వేసి చూపిచ్చాం కొన్ని ఎపిసోడ్స్‌లో. ఆ సంకల్పాలు మీరు ప్రయోగం చేయడం వల్ల, మీకు ఎక్కడ మార్పొచ్చింది? మొన్న ఇంద్రజ గారు ఎలా అయితే చెప్పారో, సో, ఆ రకంగా మీరు ఒక్కసారి మిమ్మల్ని మీరు చెక్ చేసుకొని, మీరు గనక వచ్చి చెప్పగలుగుతారు. మీరు ఈ లైవ్‌లో చెప్పేస్తే మళ్ళీ ఏమైనా తడబడతామేమో అని చెప్పి ఏమి టెన్షన్ పడక్కర్లేదు. మొన్న ఎలాగైతే రికార్డింగ్ చేసి ప్లే చేశామో, ఆ రకంగా రికార్డింగే చేస్తాం. ఒకవేళ మీరెక్కడైనా తడబడ్డా గాని ఎడిటింగ్‌లో దాన్ని కట్ చేస్తాం. సో, టెన్షన్ పడాల్సిందేమీ లేదు. వాచా సేవ అంటారు దీన్ని. ఎందుకు ఇంతగా చెప్పానంటే, ఈరోజు మనం వాచా సేవ గురించే చెప్పుకున్నాం. వాచాని ఏ రకంగా దురుపయోగం చేస్తున్నారని. సో, ఊరికే ఒక 4 మాటలు అనే దగ్గర నుంచి కోట్లలో అబద్ధపు సాక్ష్యాలు చెప్పి, అధర్మాన్ని వ్యాప్తి చెందే వరకు చేస్తున్నారు. లేదా చిన్న చిన్న విషయాలే తీసుకుంటే, ఇదిగో వాళ్ళు నన్ను ఇలా అన్నారు, వీళ్ళు నన్ను మెచ్చుకోలేదు అనంటే, ఎవరైనా మెచ్చుకోవాలి అనంటే, మనం మన వాచాను ఉపయోగించి సంతోషపెట్టాలి, ప్రేరణ ఇవ్వాలి. అప్పుడది తిరిగొస్తది. సో, మాకు గుర్తింపు లేదు ఈరోజు అనంటే, ఈరోజు అవకాశం వస్తుంది. మనం దాన్ని ఉపయోగించుకోవాలి. ఆ ఉపయోగించుకున్నప్పుడు ఏమైద్దంటే, మళ్ళీ ఇంకెక్కువ అవకాశాలొస్తూ ఉంటాయి. మనం వచ్చిన అవకాశాలను ఉపయోగించుకోలేదు, తిరస్కరించాము అనంటే, అవన్నీ వెనక్కెళ్ళిపోతాయి. సో, సబ్జెక్ట్ అంతా ఆత్మలోనే ఉంది. మీరు దేనికైతే గౌరవం ఇస్తారో, అది మీకొస్తుంది. మీరు దేన్నైతే తిరస్కరిస్తారో, అది వెనక్కెళ్ళిపోతుంది.